హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శరత్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫస్ట్ టైం బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలానే బెల్ ఐకాన్ ఉంటుంది, టచ్ చేయండి. కావాల్సిన ఐటమ్స్: క్యారెట్ తీసుకొని క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే టమోటా కూడా తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకొని బారుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. నెయ్యి తీసుకొని కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ తీసుకొని వేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తర్వాత పల్వా దినుసులు తీసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా పల్వా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోవాలి. దాని తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలపెట్టుకొని 4 పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు 4 వేసుకోవాలి. దాని తర్వాత పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకొని 10 minutes ఉడికించుకోవాలి. ఎసురు కాగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం తీసుకొని కాగిన ఎసురులో బియ్యం వేసుకొని ఉడికించుకోవాలి.
ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాం. ఇప్పుడు కొత్తిమీర ఎందుకు వేసుకుంటున్నామంటే మెతుకు విరిగిపోకుండా ఉండడం కోసం కొత్తిమీర చల్లుకుంటాం.